ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు. అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి క్షేత్రంలో శ్రీవారి లడ్డూను సైతం వీళ్ళు కల్తీ నెయ్యిని ఉపయోగించి అందులో పశువుల కొవ్వును ఫిష్ ఆయిల్ని వాడడం నిజంగా ప్రతి ఒక్క హిందువులకే అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరికీ ఇది వాళ్ళ మనోభావాల్ని కించపరిచే అంశం. ఈ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 పరిపాలన కాలంలో ఎన్నో వందల గుళ్లపైన దాడులు చేపించినప్పుడు కూడా స్పందించినటువంటి నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి రథాన్ని దగ్ధం చేసినప్పుడు కూడా నోరు మెదపలేదు. బిట్రగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి పురాతన కాలం నాటి రథాన్ని దగ్ధం చేసినప్పుడు కూడా స్పందించలేదు. అంతేకాకుండా తిరుమల తిరుపతి క్షేత్రంలో ఎన్నో అవినీతులు, ఇక్కడ ఆన్లైన్ టికెట్ల విషయంలో కావచ్చు, గదుల విషయంలో కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క అంశంలోనూ వాళ్ళ వైసీపీ నాయకుల చేతివాటం కనపడుతుంది తప్ప సాధారణ భక్తులకు ఎవరికి కూడా శ్రీవారి దర్శనాన్ని కల్పించిన పాపాన పోలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి శ్రీకాళహస్తిలో అంతర్గతంగా తవ్వకాలు జరిపించినప్పుడు ఇతను ఏమైనాడు? ఆ అమ్మవారి గుళ్ళో రహస్యంగా క్షుద్ర పూజలు చేపించినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా నిద్రపోయి ఉన్నాడా? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి తన అధికార దాహాని కోసం, తన చేతివాటం ఏదైతే అక్రమార్జన కోసం శ్రీవారి లడ్డూకి ఉపయోగించే నెయ్యిని సైతం కల్తీ పాటుపడి అక్రమార్జనకు పాల్పడిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అని చెప్పుకొని తిరుగుతున్నారో హిందువుల ముసుగులో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ శ్రీవారికి జరిగినటువంటి అపచారాన్ని బహిరంగంగా చెప్తే ప్రతి హిందువు కూడా మీ పట్ల కూడా ఒక ఆలోచనతో ఉంటాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో నిన్నటి రోజు దీక్ష తీసుకున్నారు. ఇలాగే దేశంలో మన రాష్ట్రంలో ప్రతి ఒక్క హిందూ దేవాలయం పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటి పరిరక్షణ కోసం, హిందూ సాంప్రదాయాల పరిరక్షణ కోసం, దేవాలయ ఆస్తుల పరిరక్షణ కోసం ఒక బోర్డును ఏర్పాటు చేసి వాటి పరిరక్షణ కోసం మన ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా చర్యలు చేపడితే ప్రతి ఒక్కరూ హర్షిస్తారు. అంతేకాకుండా ఎవరైతే ఈ కల్తీకి పాల్పడినారో తిరుమల తిరుపతి దేవస్థానం గత టీటీడీ చైర్మన్ కావచ్చు, గత ఈవో ధర్మారెడ్డి పైన